స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ప్రక్రియను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని వైద్యుల అంజన్ కుమార్ సూచించారు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ అధ్యక్షతన జరిగిన డివిజన్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యుల సమావేశంలో అంజన్ కుమార్ మాట్లాడుతూ మీటింగు ప్రధాన కారణం డివిజన్ అధ్యక్షులు డివిజన్ కమిటీలు ఆగస్టు 15వ తారీఖులోపు పూర్తి చేసి నగర కాంగ్రెస్ కార్యాలయంలో అందజేయాలన్నారు. కమిటీలో మహిళలకు 33% ప్రాధాన్యత ఇస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలతో 21 మందితో కమిటీ వేయాలన్నారు. పని విభజనలో భాగంగా 10 డివిజన్లకు ఇన్ఛార్జిగా నియమించడం జరుగుతుందన్నారు. వీరు ఆయా డివిజన్లలోని కార్యకర్తలను, డివిజన్ అధ్యక్షులను, కార్యవర్గ సభ్యులను సమన్వయం పరుస్తూ బాధ్యతలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. పార్టీ పటిష్టంగా ఉంటేనే ప్రతిష్టంగా ఉంటాం. పార్టీ మనకేం చేసిందని కాదు, పార్టీకి మనమేం చేశామని ఆలోచించాలి. మీరందరూ నాయకులుగా ఎదగాలి. దానికోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్ వాళ్ళకు పోరాడి స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది. మరి వాళ్ళకి ఏం స్వార్థం లేదు. అట్లనే ఆ పార్టీలో మనం కూడా నిజాయితీగా, నిస్పృహంగా మనం ఒక పారదర్శకంగా పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, మన నాయకత్వాన్ని మనమే నిర్మించుకోవాలి. ఒక నాయకుడి దగ్గర ఉంటే నాయకుడిగా ఎదిగే అవకాశం ఉండదు. నేనేమంటున్నా అంటే మీరే లీడర్ కానీ, మీరే నాయకుడిగా ఎదుగుంది. దయచేసి మీకు మంచి అవకాశం ఉంది. మీ నాయకత్వాన్ని మీరు పెద్ద చేసుకోండి. లేదు 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 నేను ఇట్లనే ఉంటానని ఇట్లా అంటే దానికి నేనేం చేయలేదు. నేనేమంటున్నా, మీ అందరికి అవకాశం ఇస్తున్నా. మీరు లీడర్గా ఎదుగుంది. వర్గాలు, విభేదాలు, నేను ఇది అది ఏదదు, పార్టీ మీకు లీడర్. కాంగ్రెస్ పార్టీ గట్టి ఉంటేనే రేపు మన కాంగ్రెస్ పార్టీ ఎవరికి పార్టీ టికెట్ ఇచ్చినా మన పార్టీ కొరకు పనిచేసి గెలిపించుకుంటాం. ఫలాని వ్యక్తికి ఇస్తా, నేను ఫలానా అనేది మనం నిర్ణయించేది కాదు. పార్టీ హైకమాండ్ అన్నింటిలో ఆలోచించేస్తుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని జరుగుతుంటే మంచి చెడు, కానీ మన పార్టీ కొరకు పార్టీ నాయకత్వం మీ మీద నమ్మకంతో బాధ్యత ఇచ్చింది. ఒక డివిజన్ ప్రెసిడెంట్ చేస్తే మిగతా వాళ్ళని కార్యవర్గ సభ్యులుగా చేసి ఏఐసిసి కేసీ వేణుగోపాల్ పిసిసి ప్రెసిడెంట్ గారు అప్రూవల్ చేస్తేనే మీకు వచ్చింది. మామూలు కాదు. ఒకప్పుడు 4 గోడల మధ్య కూర్చొని ఫలాని రమేష్కు, ఫలాని రామరెడ్డికి, ఫలాని తిరుపతికి ఇద్దామంటే ఇచ్చేసే రోజులు పోయినాయి. మనల్ని పూర్తిగా పార్టీ గమనిస్తుంది. మనం అనుకుంటే ఏంటంటే నన్ను ఎవరు చూస్తుంది కదా, తప్పు. మీ అందరి యాక్టివిటీ ప్రతి ఒక్కటి అక్కడ పార్టీ గమనిస్తుంది. దయచేసి పార్టీని బలోపేతం చేయడానికి మీరు తీసుకునే నిర్ణయం మీ నాయకత్వాన్ని పెంపొందిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయం ఎవరో నాయకత్వాన్ని పెంపొందించారు. మీరు లీడర్ కాదు. ఇవాళ జరుగుతుంది కావచ్చు, అన్యాయం రేపు జరగదు. ఇవాళ మీకు లాభం జరగదే కావచ్చు, రేపు లాభం జరుగుతుంది పార్టీతో. నేను పార్టీ కార్యకర్తగా నేను నారాజు అయితే నేను ఇక్కడనే ఉంటాను. ఇవాళ కార్పొరేషన్ జిల్లా కాంగ్రెస్ హోదా ఇచ్చి మన అందరినీ ఒక మంచి ఉన్నత స్థితికి వచ్చింది. జిల్లా కాంగ్రెస్ హోదా, ఒక జిల్లా కాంగ్రెస్ పోస్ట్ రావాలంటే చాలా ఇబ్బందులు ఉంటుంది. ఇవాళ నిన్న ఏది కోరి పార్టీ మీద నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ నిర్ణయం మేరకు మీరు మీ డివిజన్లో ఎవ్వరు నిరుత్సాహపడద్దు. నిరుత్సాహపడితే అట్లంటే నేను చుక్కరావు గారు, సత్యనారాయణరావు గారు, వెంకటస్వామి గారు నాయకత్వం నుంచి పనిచేసుకుంటారు. నా పని నాకు మాత్రమే తెలుసు. నేను ఎంత కష్టపడ్డాను తెలుసు. అంటే రాజకీయంగా నాకు గుర్తింపు ఉన్నది. రాజకీయంగా నాకు గుర్తింపు ఉన్నది. నేను ఇంకా నమ్మకంతో ఉన్నా. నేను ఎవరైతే పార్టీని నమ్ముకొని రాజకీయంగా లీడర్లను నమ్ముకొని పార్టీ పనిచేస్తున్నాం 100% న్యాయం జరుగుతుందని ఆశ. అట్లనే మన అంతం ఆశ. దయచేసి మీపై గురుతరమైన బాధ్యత ఉంది. 15 ఆగస్టు లోపల డివిజన్ ప్రెసిడెంట్ 21 మందితో కమిటీ వేయాలి. ఆ కమిటీలో కంపల్సరీ 33% మహిళలను వేయాలి. కంపల్సరీ ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, బీసీలని ఆ కమిటీలో వేయాలి. దీన్ని ప్రోత్సహించడానికి మీకు ప్రతి 10 డివిజన్లకు ఆ 6 ఇన్ఛార్జీలుగా చేసిన. ఇన్ఛార్జీలు అంటే వాళ్ళ మీద పెత్తనం కాదు, వాళ్ళు సహకారం చేయాలి. డివిజన్ ప్రెసిడెంట్ సహకారం చేయాలి. వారికి సూచనలు ఇవ్వాలి, తొందరగా చేయాలి. నేను కూడా నియోజకవర్గానికి కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్గా పనిచేసిన. వాళ్ళందరినీ పెరుగుతుంది. నా ఎక్కువ మంచిది, నాది పనిచేస్తలేదు. కానీ నేను వేరే కాడల్లా ఎమ్మెల్యేలు గెలిచారు, మంత్రులు అయిన.
నేను మంచిర్యాల పనిచేసిన ప్రేమసాగర్ రావు గెలిచిండు, బెల్లంపల్లి పనిచేసిన వినోద్ కుమార్ గెలిచిండు, చెన్నూరులో పనిచేసిన వివేక్ గెలిచిండు, భూపాలపల్లిలో పనిచేసిన కాంట సత్యనారాయణ గెలిచిండు, ధనపూర్లో పనిచేసిన లక్ష్మణ్ కుమార్ గెలిచిండు, మంత్రి అవుతాడన్న. అంటే ఈ ముచ్చట నేను జగిత్యాల జీవన్ రెడ్డి మీటింగ్లో చెప్తే తమ్ముడు మా ఊరికి ఎందుకు రాలేదని అడిగి నేను అన్న ఏడికి పంపితే అడిగినా. అంటే నాది నేనేమైతే లేను కానీ నేను వేరే కాడ పని అవి ఆ మంచి పేరు తెచ్చుకోను ఇన్ఛార్జ్ పోతే ఆ డివిజన్లో ఆ నాయకుడిని గెలిచే రీతిగా తయారు చేయాలి దయచేసి. తమిళనాడు పోయినా, మధ్యప్రదేశ్ పోయినా పనిచేసిన, సీతమ్మ వారి కష్టాలు వచ్చినాయి నాకు. అయినా నేను ఎక్కడేం చెప్పుకోలేదు, నా పని ఏదో నిన్నే గెలిపించు అట్లా నాకు పార్టీ మనం ఎవరు డిసైడ్ చేయం, పార్టీ డిసైడ్ చేస్తుంది మనల్ని. నేనేమంటున్నా అంటే మీకు చాలా పవర్ఫుల్ పోస్టులలో ఉన్నారు, మీకు తెలుస్తలేదు మీ పవర్ ఏందనేది. మీ పవర్ అనేది తెలుస్తలేదు, మీ పవర్ అనేది ఎదుటోళ్ళకి తెలిసినట్టు తయారు చేసే బాధ్యత నాకు. నేనే చెప్తా ఫలాని పోస్ట్లో ఉన్న వ్యక్తి యొక్క పవర్ ఏంటనేది నేను చూపిస్తాను మీకు. మీరు పార్టీ కొరకు పనిచేయాలి, నా కొరకు కాదు. నాకేం చేయకూడదు అంజన్ కుమార్ అన్నటువంటి పార్టీ ఇంకోరు ఏమైనా కాదు, పార్టీ కొరకు పనిచేయాలి. పార్టీ గట్టుకుంటే మనం గట్టుకుంటాం. 135 సంవత్సరాల పార్టీ బతికింది, చాలా పార్టీలు అచ్చినైపోయినాయి. ప్రాంతీయ పార్టీ చాలా మంది దేశంలో అకాలీదాలు పోయింది, 2 ఆకులు పోతూనే ఉన్నాయి. ఎక్కడ ఏ పార్టీ లేదు, ఒక్కొక్కటి పోతుంది. కాంగ్రెస్ ఎప్పుడు పోదు. కాంగ్రెస్ దేశానికి అవసరం, కాంగ్రెస్ పేద బడుగు బలైన వర్గాలు ఎస్సీ బీసీ మైనారిటీలకు అవసరం. ఈ పార్టీ లేకపోతే ఎవరికి కూడా మనగడ లేదు. దయచేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు మీ వంతుగా మీరు చేయండి. ఇది మన కార్యవర్గ సమావేశం. ఈ సమావేశంలో మీరు మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి, నోట్ చేసుకుంటాం. ప్రతి ఒకటి పార్టీ గైడ్లైన్స్గా 3 మీటింగ్లు 3 ప్రోగ్రాంలకు రాకపోతే వారికి ప్రమోషన్ ఇవ్వాలని చెప్పారు. దయచేసి మీరు రాకుండా ప్రమోషన్ తీసుకుంటా అంటే నేను ఎవరిని ఏమన్నా. 3 మీటింగ్లు 3 ప్రోగ్రామ్స్ రిజిస్టర్ పెట్టినాం. రిజిస్టర్ కంపల్సరీ చేసుకోవాలి. ఇది నాకు వర్తిస్తేనే మీకు వర్తిస్తుంది. నేను నిజంగా చెప్తుంది, ఇలా పార్టీకి ఎంత పని చేస్తున్నాం అనేది మనం చెప్పుకునేది ఉన్నది. మనది అంతా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది. ఇప్పుడు రోజు మనము మోనన్న ఇయ్యారో తెలుసు కదా, మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి మన ఎస్ఐఆర్ ప్రోగ్రామ్కి మోనన్న ఇయ్యారు. మోనన్న పొద్దున్న లేస్తే మీ అందరికి ఫోన్ చేస్తుండ్రు. మోనన్న బాధ మోనన్నకు ఉంది, నా బాధ నాకు ఉంది, మా మీద ఇంకా 3 ఉన్నారు. రోజు ఫోన్ చేసి ఏమైంది, పలానా బూత్లో ఇట్లా వచ్చిందంట, పలానా బూత్ కాడ ఇంత వచ్చిందంట. మన వల్ల ఏం చేసినామంటే టెక్నాలజీని వాడుకున్నాం. బిఎల్ఓ దగ్గర ఉన్న స్క్రీన్ షాట్ తీస్తే మనం పెట్టాం. అది కాదు, మనం ఏం చేయాలి, ప్రతి అర్హుడైన ఓటర్ని కూడగొట్టుకోవచ్చు. ఇప్పటికి 1,00,000 ఓట్లు ఎన్ని రోజులు అయితే లేవు. అంటే 1,00,000 ఒక 5,000 నిజమైన ఓటర్లు ఉంటారు, వాళ్ళని దొరకబట్టాలి. ఎట్లా దొరకబట్టాలి? వాళ్ళకి ఎన్రోల్మెంట్ ఫామ్ పోలేదు, లేదు ఫామ్ వచ్చినాక అది ఎక్కడుందో తెలుస్తలేదు, ఒక బూత్ ఇంకో వాడలో వేయిందో ఆడేం చేస్తున్నాడు, షిఫ్ట్ అని కొట్టేస్తున్నాడు. అవి దొరకబట్టాలి. అది మన పని. ఆ రోజువారీ స్క్రీన్ షాట్ పంపడం కాదు. దయచేసి మీరు ఆ పని చేయాలి. మీరు ఆ పని చేస్తేనే మీరు కరెక్ట్గా పని చేసినట్టు. ఓన్లీ రోజు బిఎల్ఓ దగ్గరలో సూపర్వైజర్ దగ్గరలో ఉన్న స్క్రీన్ షాట్ వస్తే అది కాదు. ఇది జూమ్లో దాదాపు మొన్న అయినప్పుడు మాట్లాడారు సంతోష్ కుమార్ గారు. జూమ్లో డివిజన్ సూపర్వైజర్స్ ఉన్నప్పుడు వాస్తవం కదా, ఏం చెప్పిండు, ఇవి మిగిలినదికైతే అడుగుడు కలెక్టర్ ఆఫీస్కి ఫోన్ చేస్తే వాళ్ళు అన్ని పంపుతారు నాకు అన్నాడు. రోజు రిపోర్ట్ వస్తుంది అన్నాడు. వాస్తవం. మరి మనం ఇంటింటికి పోయి రావాలి. 10 ఇళ్ళు అయితే 10 ఇళ్ళు, 5 ఇళ్ళు అయితే 5 ఇళ్ళు. ఆ ఇంటికి ఎన్ని ఎన్రోల్ ఫామ్స్ వచ్చినాయి, ఆ ఎన్రోల్ ఫామ్స్ సబ్మిట్ చేసిరా, పక్కింటి వాళ్ళకి ఎందుకు రాలే, వాళ్ళది ఎక్కడ ఉన్నది, ఇది మనం సాయం చేసే పని. 1,00,000 ఓట్లు అంటే మామూలు కాదు. ఉండవచ్చు డబుల్ ఓట్లు, కొన్ని ఉండవచ్చు, డెత్ ఉండవచ్చు, షిఫ్ట్ ఉండవచ్చు. కానీ నిజమైన ఓటర్ మిస్ కాకుండా చూడాలి. ఇది ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండవది డివిజన్ కమిటీలు ఇంపార్టెంట్. 15 రోజుల లోపల వేసేయాలి. మీరు కూడా గౌరవ డివిజన్ అధ్యక్షులకు నేను అప్పీల్ చేసేది, మీ డివిజన్కు సంబంధించిన సీనియర్ నాయకులు ఉంటారు, ఆడ కార్పొరేటర్లు ఉంటారు,